శివరాత్రి ఎలా జరుపుకోవాలి తెలుసా? ఇది కేవలం దేవాలయానికి వెళ్లే రోజు కాదు, మనలోపలున్న శివుణ్ణి మేలుకొలిపే రోజు. ఉదయం నుంచే సాత్వికంగా ఉండండి. సాధ్యమైతే ఉపవాసం చెయ్యండి. ఆహారం తగ్గించడం మాత్రమే కాదు, నెగిటివ్ ఆలోచనలు కూడా తగ్గించండి. సాయంత్రం శివలింగానికి నీరు, పాలు, బిల్వదళంతో అభిషేకం చెయ్యండి. ఖర్చు అవసరం లేదు, భక్తి చాలు. అభిషేకం చేస్తూ ఒక చెడు అలవాటు వదిలేస్తున్నామని భావించండి. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఓం నమః శివాయ జపించండి. ప్రతి మంత్రం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. రాత్రి జాగరణ చేయగలిగితే మరింత మంచిది. భజనలు వినండి, ధ్యానం చెయ్యండి, లేదా శివుడి కథలు చదవండి. ఈరోజు కోపం, తగాదాలు దూరంగా పెట్టండి. ఎవరినైనా క్షమించాలి అనిపిస్తే ఈరోజే క్షమించండి. శాస్త్రాలు చెబుతున్నాయి, మహాశివరాత్రి ఎలాంటి వాళ్లకైనా పుణ్యం లభించే రోజని. ఈ ఒక్క రాత్రి నిజమైన మనసుతో శివుణ్ణి స్మరించండి. ఎందుకంటే శివుడు శిక్షించడు, అంగీకరిస్తాడు. అందుకే శివరాత్రి గతాన్ని గుర్తుచేసే రోజు కాదు, భవిష్యత్తును మార్చే రోజు.